వైకుంఠ ఏకాదశి పార్ట్ 2 వీడియో అనమాట. జనరల్‌గా వైకుంఠ ఏకాదశికి వెంకటేశ్వర స్వామి గుడికి గాని, లేకపోతే రామాలయం గాని ఎళ్తారు. సో, నేను ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి, ఇంకా ఆన్ ది వేలో మాకు రామాలయం ఉంది. సో, అక్కడికొచ్చాననమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఒక మిరాకిల్ జరిగిందని చెప్పి. టెంపుల్‌కెళ్ళగానే అయ్యగారు దండం పెట్టుకోగానే దేవుడి దగ్గర పూలు తీసుకొచ్చి, నాకు నిన్ను చూడగానే నీకు దేవుడి దగ్గర పూలు ఇయ్యాలనిపిస్తుందమ్మా అని చెప్పి పూలిచ్చిండు. నేనైతే చాలా బ్లెస్డ్‌గా ఫీల్ అయినా. మస్త్ అంటే మస్త్ హ్యాపీగా ఉండే అనమాట. ఇంకా ఫుడ్ ఏం తినేది లేదు కాబట్టి ఇంటికొచ్చి ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకొని షాప్‌కెళ్ళిపోయినా. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలే కాబట్టి కొంచెం డీహైడ్రేటింగ్‌గా ఉండే. సో, కోకోనట్ వాటర్ తాగొచ్చంట. సో, కోకోనట్ వాటర్ తాగి ఇంకా ఈవినింగ్ అయితే గోశాలకెళ్ళిపోయాననమాట బనానాస్ పెట్టడానికి. నాకైతే చాలా భయం వాటి దగ్గరికెళ్ళడానికి. బట్ ధైర్యం చేసి ఎళ్లి బనానాస్ ఫీడ్ చేశాననమాట. టెంపుల్ కూడా ఎళ్దాం అనుకున్నా. బట్ టెంపుల్ క్లోజ్ ఉండే సాయిబాబా టెంపుల్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గీతా మందిర్‌కెళ్ళాననమాట. కృష్ణ టెంపుల్ చాలా మంచిగా డెకరేట్ చేసిర్రు. నేనైతే స్టన్ అయిపోయినా అసలు ఇంత బాగా డీటెయిలింగ్ అంతా ఇచ్చిర్రు. నేను ఇప్పటికి ఈ టెంపుల్‌కి ఒక 2-3 టైమ్స్ ఎళ్ళుంటా. బట్ ఎప్పుడు హడావిడిగా ఎళ్లి రావడమే గానీ, ఇంత డీటెయిల్‌గా నేనెప్పుడు చూడలేదు. చాలా మంచిగుండే. సో, ఎళ్ళగానే దేవుడికి ప్రసాదం పెడతారు. అది గూడా అయిపోగానే హారతి ఇచ్చేసిరనమాట. మీలో ఎంతమంది ఫాస్టింగ్ ఉన్నారు? నాకింకా కామెంట్స్ చేయండి. సో, ప్రసాదం ఇచ్చిర్రు. బట్ నేను ఫాస్టింగ్ కాబట్టి ప్రసాదం తినొద్దు. ఇంటికొచ్చి మార్నింగ్ దేవుడి దగ్గర పెట్టిన బనానా తినేసి ఇంకా పడుకున్నా. యాహ్! ఈ వీడియోకి ఇంతే. సరే అయితే బాయ్ మరి.